మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవళ్ళకి వాళ్ళు సోకులు పడతారు. అందుట్లో మంచిగా అవుపడాలి అని అద్దం ముంగటి గంటల కమానం తయారవుతారు. అదే మొగోళ్ళైతే కటింగ్ సవరం అవ్వల్దారు చేసుకొని హీరో లెవెల్లో ముషిపోతారు. గిట్లా ఎక్కడైనా మంచిగా తయారవ్వడం అనేది కామన్ ముచ్చటే. కానీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మాత్రం అట్లా కాదు. కటింగ్ చేసుకుంటే మీ కాంతాలు నలుస్తాం, గడ్డం గీసుకున్నామంటే అడ్డం పడతామంటారట. మరి ఎందుకు కావచ్చో. అయ్యో, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు పెద్ద శరణే వచ్చి పడ్డదిగా. ఏమంట దేశం మొత్తం తాలిబాన్ల చేతులకు పోయిందో అప్పటి సంధి కన్నమ్మ గోసలు పడుతుర్రట. 2021లో అధికారం తీసుకున్న కాడ నుంచి రోజుకో రూల్ పెట్టి జనాల పంత నములుతున్నారు. మొన్నటిదాకా ఆడోళ్ళు నెత్తి దూకున్నా తప్పే, ముఖం చూపించినా తప్పే అన్నట్లు నడిచినుండే కదా. అది సాలదన్నట్లు ఇప్పుడు మొగోళ్లను కూడా గోసలు పెడుతుర్రు. ఎవళ్ళన్నా ఫ్యాషను అని నెత్తికి మంచి కటింగ్ చేసుకున్నా, గడ్డం ఇచ్చంతరమైన డిజైన్లు పెట్టి చేపుచ్చుకున్నా ఈపు అలుగు అన్నట్లే చేస్తుర్రట. అంతేకాదు ఎవళ్ళైతే ఈ కటింగు గడ్డాలు చేస్తుర్రో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తుర్రట. పెద్ద ముచ్చట ఏంటిదంటే మొన్న పోయినేడు ఆడోళ్లను బస్సులల్లా రైళ్లల్లా తిరిగేటప్పుడు మోకాలు కనబడకుండా దాచుకోవాలి, గట్టిగా పీల్చుడు అరసుడు ఉండొద్దన్నట్లు ఆర్డర్ వేసిర్రు. ఇప్పుడు మొగోళ్లకు ఈ ఇచ్చంతరమైన కండిషన్లు పెట్టిర్రు. కాదని ఎవడన్నా తోక జాడిస్తే పట్టుకోమని 3300 మంది పోలీసులను కూడా రంగంలోకి దించిర్రట. అట్లనే మొన్న రంజాన్ మాసంలో ఎవళ్ళైతే నమాజ్ కు డుమ్మా కొట్టిర్రో వాళ్ళను అరెస్ట్ చేసిర్రట పోలీసోళ్ళు. అయితే గిట్లా అరెస్ట్ అయిన వాళ్ళ దాంట్లో ఎక్కువ గడ్డాలు కటింగ్లు చేసుకున్నోళ్ళు వాళ్లకు కటింగ్ చేసినోళ్ళ సంఖ్యనే ఎక్కున్నదట. దీంతో ఈ తాలిబాన్ల మొదలారా మా గండాన దాపరమయ్యారు, మీకంటే తుపాకులు పిడిసగట్టిన గడ్డాలు తప్ప ఏ సోకు లేదు, మీ లెక్క అందరు ఉంటారా అని లోపలనే తిట్టుకుంటుర్రట అక్కడి జనాలు. కానీ చూడుర్రే, జనాలు పన్నులు కట్టకుంటే గీ శిక్ష చేసిర్రంటే ఏమో అనుకోవచ్చు. కానీ గిట్లా అరాచకం చేసుకుంటా దువ్వుకోవద్దు, మోకం చూపియొద్దు అని అంటే జనం ఎంత గోసపడుతుండొచ్చు అని తిట్టి సాపిస్తుర్రు. గీ ముచ్చట చూసిన